హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ సింబల్ సంబంధించి లిమిట్లెస్గా ఉండబోయే కాన్సెప్ట్ కోసం టాస్క్ల కోసం మనం చూస్తున్నాం. అయితే బిగ్ బాస్ ఈ సీజన్లో కింగ్ నాగార్జున ఎప్పటిలాగే అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి ప్రతి వీక్లో కూడా ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మీకు చెప్పాను, ఒక్కొక్క ఒక్కొక్క ఎపిసోడ్లో బాగా ఒక్కసారి ఎలిమినేషన్ అవుతారు, లేదంటే బయట మార్కెట్లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాకి సంబంధించిన గెస్ట్లను తీసుకొచ్చే కాన్సెప్ట్ ఉండేది. బట్ ఈసారి అలా కాదు. ఎవ్రీ వీక్ కూడా గెస్ట్లు ఫస్ట్ లాంచింగ్ రోజే గ్రాండ్గా ముగ్గురు మంచి గెస్ట్లను కూడా తీసుకురావడం జరిగింది. ఒకరు రానా అయితే, ఒకరు నేషనల్ స్టార్ నాని అయితే, మరొకరు మన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుని, ఈ ముగ్గురిని కూడా గెస్ట్లుగా పిలవడం జరిగింది. నాని సంగతి మీ అందరికీ తెలుసు. సరిపోదా శనివారం కాన్సెప్ట్ సంబంధించి నానిని ఇన్వైట్ చేశారు. అలాగే రానాకి సంబంధించి నివేద థామస్తో తీసిన ఫేమస్ సినిమా అదే 35 ఒక చిన్న కథ ఏం కాదు, అది 35 మార్కులు తెచ్చుకోవడం, మ్యాథ్స్ అంటే భయం అనే వాళ్ళకి కొంచెం నివేద థామస్ ఏదైతే మిడిల్ క్లాస్ రోల్ చేసి మెప్పించారో ఆ సినిమా గెస్ట్గా నివేద థామస్ రానా వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఒక చిన్న టాస్క్, అప్పటి వరకు హౌస్లోకి ఎంటర్ అయిన 2 పేర్లు అంటే 4 కంటెస్టెంట్లతో గేమ్ ఆడిపించారు. తర్వాత అనిల్ రావిపూడి కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి ఒక బాంబే పేల్చారు. నేను ఇప్పుడు వస్తాను, ఎవరెవరైతే ఓడిపోయిన పేర్స్ ఉన్నాయో ఆ పేర్లో నలుగురిలో ఒకరిని ఇక్కడ హౌస్ కంటెస్టెంట్లో ఆ నలుగురిని తీస్తే మిగతా 10 మంది ఎవరి పేరు అయితే సజెస్ట్ చేస్తారో వాళ్ళని తీసుకెళ్ళిపోతానని చెప్పి ఒక్కసారిగా బాంబు పేల్చారు. తను నిజంగా చాలా ఫీల్ అయ్యాడు. మన కుర్రాడు నాగమణి కార్తీక్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఒక్కసారి వెక్స్ అయిపోయాడు, ఫెడప్ అయిపోయిన టైంకి అనిల్ రావుపూడి గారు బిగ్ బాస్ డోర్ వరకు తీసుకెళ్ళి ఒక్కసారిగా ఇది ప్రాంక్ అని చెప్పారు. అందరూ ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. తనైతే ఎమోషనల్ అయిపోయి ఒక వెంకటేశ్వర స్వామి పాట కూడా పాడాడు, స్తోత్రం టైప్లో పాడారు. సో అలా ఈ ఫ్రాంకో తెలీదు, రియల్ తెలీదు, గేమ్ షో తెలీదు, టాస్క్ అంటే తెలియదు, అలాగా ప్రతి ఎపిసోడ్ కూడా రసవత్తరంగా ఉండబోతున్నట్టుగా మనకి క్లియర్ కట్గా ఫస్ట్ డేనే గ్రాండ్ లాంచింగ్తోనే మనకి ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పారు. బట్ హౌస్ మీట్స్కి మాత్రం అంత బాగా లీక్ చేయరు. మనకు మాత్రం మ్యాక్సిమం లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇవాళ నుంచి కూడా మన SMS ఆప్షన్స్ వస్తుంటాయి. SMS ఆప్షన్తో పాటు మన ఛానల్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాక్సిమం నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మాకు తెలిసిన లీడ్స్తో, మాకు తెలిసిన ఇన్పుట్స్తో, మాకు తెలిసిన చిన్న ఛాన్సెస్తో, మాకున్న ఈ మీడియాలో ఉండే అవకాశాలతో బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చిన్న లీడ్తో దాన్ని సస్పెక్ట్ చేసి కాస్త మసాలా రాస్తాం అనుకోండి, మసాలాతో కూడా మీకు చూపిస్తాం. మన ఛానల్ చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.